ఇక సూర్యాపేట జిల్లా కోతాడలో మాచెమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. ఇరవరం గ్రామంలో ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉందని అన్నారు. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాలను కొనుగోలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కొన్ని రకాల ధాన్యాలను మాత్రమే కొనుగోలు చేస్తూ తేమ పేరుతో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మ్యాచరీ పేరుతో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతుల కడుపు కొడుతున్నారని చెప్పుకొచ్చారు. కాబట్టి పెట్టేటప్పుడు ఇక్కడ వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా, ఎవరెవరు ఏ పంట పెడుతున్నారు తీసిందని చెప్పేసి ఆ జీవో చూపించేసి ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ రేట్లే మాయకులు పెరిగి. కాబట్టి ఇవాళ